బాబు గారి 90 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగుందమ్మా, బాగుంది. బాబు గారి పరిపాలన అంటే దాని గురించి అయితే నాకు అవగాహన లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ వరదలు ఎఫెక్టెడ్ అయ్యే టైంలో మాత్రం బాగా రెస్పాండ్ అయ్యారు. బాగానే ఉంది, బాబు గారి పరిపాలన బాగానే ఉంది. వరద వచ్చినా బాగానే ఉంది, బాబు గారు బాగానే చేశాడు. ఇక్కడ స్పాన్సర్లు అందరూ కలిసి కార్యక్రమం వరద వచ్చినా ఏమొచ్చినా బాగానే ఉంది. ఫుడ్ కానీ ఏమీ నష్టం లేదు. కాకపోతే మునిగిపోయిన నష్టపోయిన వాళ్ళు కొద్దిగా ఇచ్చి స్వల్పంగా ఇస్తే సరిపోద్ది. అంతా బాగానే ఉంది. బాబు గారి పరిపాలనకు డౌట్ లేదు. అంటే ఇంత వరదల టైంలో కూడా ఆయన ఫంక్షన్ అనేది టైంకి అందించారా? అందించారమ్మా, అందించారు. నిత్యావసర సరుకులు కానివ్వండి అన్నీ అందుతున్నాయా? ఇచ్చారమ్మా. వరదల టైంలో మీకు ఫుడ్ కానివ్వండి అన్ని బాగా అందినాయా? అన్ని బాగానే ఉంది. వాటర్ కానివ్వండి, బాగానే. పవర్ సప్లై లేదమ్మా. 9 రోజులు పవర్ కరెంట్ లేదమ్మా. నీళ్ళు వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగిందమ్మా. అంతేకాదు తర్వాత మళ్ళీ 11 రోజులు కరెంట్ ఇచ్చారు. బాగానే అందినాయండి. ఎందుకంటే ఫుడ్ ప్రతిరోజు ఫుడ్ అంటే టైంకి రాకపోయినా బట్ అంతమందికి పంపిణీ చేయాలంటే లేట్ అవుతుంది. సో లేట్ అయినా కూడా పంపించారు, ఫుడ్ పంపించారు. వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ అవి వచ్చినాయి. గవర్నమెంట్ నుంచి ఐటమ్స్ కూడా వచ్చినాయి, కందిపప్పు అవన్నీ కూడా వచ్చినాయి. అవే కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా మాకు వచ్చి బట్టలు కానీ దుప్పట్లు అవన్నీ ఇచ్చారనమాట. సర్వే అనేది ఎలా చేశారు గవర్నమెంట్? బాగా చేశారు. అంత ఇబ్బంది లేదు, బాగా చేశారు. ఉన్నది చెప్పుకోవాలి, లేదు ఎందుకు మనకి ఎంత అవసరమా? బాగా చేసింది. మా ట్రాక్టర్లో ఒక్కొక్క లైన్లు మొత్తం శుభ్రం చేశారు. ఫైర్ ఇంజిన్లు తెచ్చారు. కడుక్కోలేని వాళ్ళు ఇల్లు కడిగిచ్చారు, కడుక్కునే వాళ్ళు కడుక్కున్నారు, కడుక్కోలేని వాళ్ళే కడిగిచ్చారు. శుభ్రంగా ఉంది. క్లీనింగ్ విషయంలో ఎలా చేయించారు? పొక్కులేని జేసీబీలో చేసినామా, అన్ని చేసిన ట్రాక్టర్లు వచ్చి చేసి ట్రాక్టర్లు తీసుకెళ్ళిపోయారు. బాగానే సంతోషం, బాగా జరిగింది. వాటర్ సప్లై కూడా బాగా జరిగిందమ్మా, బాగా ఇచ్చారు. ఫుడ్ కూడా బాగా ఇచ్చారు. అంటే ఆయన ఈ వరదల టైంలో ప్రజల్ని ఎలా ఆదుకున్నారంటారు? ప్రజల్ని మాత్రం బాగానే ఆదుకున్నారు. ఎందుకంటే ఫస్ట్గా రెస్పాండ్ అయింది స్వచ్ఛంద సంస్థలు. మేము నిజం చెప్పాలి కాబట్టి స్వచ్ఛంద సంస్థలు. నెక్స్ట్ పొలిటికల్గా వీళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వచ్చి ఫుడ్ కానీ వాటర్ కానీ పారిశుద్ధ అదే వాటర్ వెళ్ళిపోయాక వాటిని క్లీన్ చేయడం కానీ, మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఏంటి అని నాయకులు అడగడం కానీ అంతా బాగానే ఉంది. బాగానే ఆదుకున్నారమ్మా. సిటీ మొత్తం కంట్రోల్ అయిపోయింది. దుమ్ము లేదు, తీశారు. గిరిగి మొత్తం ఏమీ లేదు. 4 రోజుల్లో వరద తగ్గటం, మురికి మొత్తం ఎత్తేసారు. అంటే మరి బాబు గారు ఇవన్నీ చేశారు కదా, ఇంత మంచి పనులు చేశారు కదా, ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? అమ్మా అనుకుంటారమ్మా. ఇప్పుడు నాకు మంచి జరిగింది, మంచి చెప్పుకుంటాను. చెడు జరిగింది చెడు చెప్పుకుంటారమ్మా. ఇవన్నీ కామన్ అన్న. ఇంత వరదల టైంలో కూడా ఫంక్షన్ అనేది టైంకి అందించారా అమ్మా? ఆ రోజు 31వ తారీఖునే ఇస్తా అన్నారు. సో మ్యాక్సిమం ఆ రోజుకి అందింది చాలా వరకు. పెన్షన్ కూడా ప్రాబ్లం లేదు, పెన్షన్ కూడా కరెక్ట్గా అందింది. పొద్దున్న ఇచ్చారు. ఇక్కడ ఏమైందంటే ఇచ్చే టైంకి వరద వచ్చేసింది. కొన్ని ఆగినాయి, వాళ్ళు ఇళ్ళకి వచ్చి ఇచ్చారు. అంతా బాగానే ఉంది. సర్వే అంతా బాగానే చేశారు. సర్వే కూడా మొత్తం రాశారు. మునిగిందే లేదు, మునగందే లేదు, మొత్తం రాశారు. అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ వరదల టైంలో బాబు గారు ఎలా కష్టపడ్డారు ప్రజల కోసం? ఈ వరదల టైంలో చంద్రబాబు గారు బాగానే రెస్పాండ్ అయ్యారు. కరెక్ట్గా అందించారు అన్నీ. సో ఎవరైనా సరే అదే మనకి ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో ఆ టైంకి మనకి రెస్పాండ్ అయ్యి చేస్తేనే వాళ్ళ గురించి చెప్పుకుంటాం. సో దానివల్ల ఏమైతే ప్రాబ్లం ఏం లేదు, కరెక్ట్గానే అన్నీ అందినాయి మా వాళ్ళకి. అంటే ఇప్పుడు బైక్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి చాలా రిపేర్ అయినాయి కదా, వాటి గురించి ఏమైనా చేస్తాను అని చెప్పారా? బైక్ అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ ముగింది మాది, కంపెనీ వచ్చి చేసి వెళ్ళింది. ఇప్పుడే ఫ్రీగానా? ఫ్రీ ఏమంటే ఫ్రీగానే చేసి వెళ్ళింది. ఒక మాటలో చెప్పాలంటే బాబు గారి పరిపాలన గురించి మీరేం చెప్తారు? బాబు గారు అందరూ న్యాయం చేసి బాగా చెప్తున్నాను. నేను కమ్యూనిస్ట్ వాడిని, బాబు గురించి చెప్తున్నాను. నేను కమ్యూనిస్ట్ వాడిని చెప్తున్నానమ్మా. వాస్తవంగా బాగా జరిగింది. పాపం ఆయన సొమ్ము తెలియదు, నమ్మదు అనకూడదు. తగిన తిన్నారు, చేసారు, పెన్షన్ కొడుతున్నారు, బాగా జరిగిందమ్మా. ఒక్క మాట చెప్పాలంటే ఈయన పర్ఫెక్ట్ బాగానే చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు.